ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ సెప్టెంబర్ 1 నుండి ఈ నెలలో నీకన్నీ కూడా గొప్ప శుభవార్తలే అందుతాయి. ఒక్కసారి ఈ సాయి చేతిని అందుకో అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఇక ఈ నెలలో నీకన్నీ కూడా మంచి శుభవార్తలే రాబోతున్నాయి. నిజమే. నేను చెబుతున్న మాటల్లో ఏమాత్రం అబద్ధాలు కానీ, లేదంటే నువ్వు అనుమానం వ్యక్తం చేసేటటువంటి పెద్ద పెద్ద సందేహం వ్యక్తం చేసేటటువంటి విధంగా అయితే నేనేదీ చెప్పడం లేదు. నిజంగా ఈ సాయి మాట ఏమాత్రం వమ్ము కాకుండా ఈ నెలలో నువ్వు ఇప్పటి వరకు విననటువంటి గొప్ప శుభవార్తలు వినేలా చేయబోతున్నాను. నీ మనసు ఎంత కలత చెందిందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీ బాధ భరించలేని విధంగా ఉందని కూడా నాకు తెలుసు. నా ముందు కూర్చొని నా సచ్చరిత్ర పారాయణ చేయమని నీ మనసుకు ఎన్నోసార్లు సూచన తెలియజేశాను. కానీ నువ్వు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. అలాగే నీకెలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకు సహాయపడతాను అనేటటువంటి మాటను కూడా పూర్తిగా మర్చిపోయావు కదూ! నేను నీకు హామీ ఇచ్చాను. నా మాటలను నమ్ము. రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో నీ జీవితం ఆనందమయంగా, అందంగా మారబోతుంది అని కూడా చెప్పాను. కానీ నువ్వే నాపై అపనమ్మకాన్ని పెంచుకున్నావు. కొందరు నన్ను చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరు నా మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తారు. కొందరు నా లీలలను గానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు నన్ను కేవలం ఒక కోరికల నిలయం అంటే కేవలం ఒక యంత్రంగా మాత్రమే చూస్తారు. కానీ నాలో జీవించేది ఎందరో ఉన్నారు తెలుసా? వారే నిజంగా నాకు ఆప్తులు. అలాంటి వారు నాపై నిండు నమ్మకాన్ని పెంచుకుంటారు. అలాగే ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇలా బాధపడుతూ కూర్చొని ఉండరు. వారి పని వారు చేసుకుంటూనే నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఏది జరగాలన్నా కూడా అదే జరుగుతుంది. బాబాగారే అంతా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంటారు. నిజమైనటువంటి శ్రద్ధాభక్తులు నా నుండి తెలుసుకున్న వాటిని ఆచరించడంలో తప్పకుండా ప్రదర్శిస్తారు. ఇలా ఒంటరిగా కూర్చొని ఎన్ని రోజులని అలా బాధపడుతూ ఉంటావు? జరిగిపోయినటువంటి గతం గురించి కానీ, లేదా నీకు మిగిలించినటువంటి చేదు జ్ఞాపకాల గురించి కానీ, లేదా నీకు ఉన్నటువంటి కష్టం, సమస్య ఏదైనా కానీ, ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ప్రతిరోజు కూడా నీ సమస్య ఏమిటో, నీ కష్టం ఏమిటో నాకు విన్నవించుకోనవసరం లేదని చెప్పాను కదా! ఒక్కసారి ఈ బాబాకు చెబితే నాకేమీ మతిమరుపు ఉండదని కూడా చెప్పాను. మీ మిమ్మల్ను మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తూ వస్తున్నాను. మరి నాతో నీకేం జరుగుతుందో ప్రతిరోజు కూడా తెలియపరచవలసినటువంటి అవసరం లేదు. నీకెప్పుడు ఏమివ్వాలో, ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే ఈ జీవితం అనేది నీ అదుపులోకి తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త ఆలోచనలను అదుపులో ఉంచుకో. నేను ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎన్నో కోల్పోయావని, అలాగే ఎటువంటి సంతోషం కానీ, ఎటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ నువ్వు పొందలేదని, అలాగే నీ బంధంతో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపలేదని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. మన కోసం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అదేమిటో తెలుసా? దాని పేరే భవిష్యత్తు. ఇప్పుడు ఉన్నటువంటి విధంగా రాబోయేటటువంటి భవిష్యత్తు కూడా మనం అంచనా వేసుకోకూడదు. అలాగే ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అస్సలు జరపకూడదు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ జీవితాన్ని నువ్వే చూసుకుంటూ, నీకు నువ్వుగా బాధపడుతూ, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితే రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందేమో, నా జీవితం ఏ మార్పు రాకుండా ఎప్పుడూ ఇలా కష్టాల పాలు అవ్వాల్సి వస్తుందేమోనని ఎప్పుడూ కూడా అనుమానం వ్యక్తం చేయవద్దు. ఎవరికి తెలుసు భగవంతుడు నీ నుదుటి రాతను ఏ విధంగా రాసుంచాడో, ఎప్పుడు ఏమివ్వాలనేది కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకో. ఎవరిపైనా కూడా ఈర్ష్యాభావం వద్దు. ఇతరులతో మిమ్మల్ని ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి.
ఎప్పుడైనా నీకు రాలేనటువంటి అదృష్టం పక్కవారికి వచ్చిందని ఈర్ష్యాభావాన్ని మాత్రం వ్యక్తం చేయవద్దు. అలాగే ఇతరులతో నిన్ను ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. అలా నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో అప్పుడు నీ జీవితం నీకు చిన్నచూపుగా మారుతుంది. అలాగే ఇతరులతో నువ్వు పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు వారు చేసేటటువంటి కష్టాన్ని కానీ, వారు చేసేటటువంటి శ్రమను కానీ కేవలం దానిని మాత్రమే దృష్టిలో ఉంచుకో. అప్పుడు నువ్వు జీవితంలో తప్పకుండా మెరుగవుతావు. ముందు మనల్ని మనం పూర్తిగా చదువుకున్నప్పుడే, మన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే, మనలో తప్పులేమిటనేది మనకు పూర్తిగా అవగతమవుతాయి. వాటిని సరిదిద్దుకునేటటువంటి అవకాశం తప్పకుండా భగవంతుడిస్తాడు. నేను చెయ్యలేను, నా జీవితం ఇంతే, నేను ఈ విధంగా ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉండవలసిందే, నా జీవితానికి అసలు భగవంతుడు ఏమీ ఇవ్వలేదు, ఈ మాటలన్నిటినీ కూడా ముందు మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. నేను ఒప్పుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నది ఆలస్యం జరిగినందువలన నువ్వెంతో అసహనంగా ఉన్నావు. నెల రోజుల నుండి నువ్వు ఏదైతే కోరుకున్నావో దాని గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట బాబా చెప్తున్నాడు కానీ, అది మాత్రం ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ, లేదా ఏ విధమైనటువంటి మంచి పనులలో కానీ నాకు సహకారం అయితే లభించడం లేదు బాబా అని అడిగావు కదూ! ఆ నెల రోజులు ఈ నెల రోజులే అవ్వచ్చుగా! ఎందుకలా అనుమానం వ్యక్తం చేస్తావో చెప్పు? ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు నువ్వు వినలేనటువంటి శుభవార్తను నీ ముందే ఉంచుతాను. ఆ రోజున నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతా కూడా నీకు విజయమే అననుకో. ఇప్పటికీ జరిగిందేదో నీ మంచికే జరిగింది. జరుగుతున్నదంతా కూడా నీ మంచికే జరుగుతుంది. జరగబోయేది కూడా నీ మంచికే జరుగుతుంది. నువ్వేమీ పోగొట్టుకున్నావని విచారించనవసరం లేదు. నువ్వేమీ తెచ్చావని, పోగొట్టుకున్నావని అస్సలు బాధపడనవసరం లేదు. నువ్వేమీ సృష్టించావని నీకు నష్టం వాటిల్లిందా? లేదు కదా! నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో అది కూడా ఇక్కడి నుండే ఇచ్చావు. ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతం అయ్యుంటుంది. రేపు మరొకరి సొంతం కాగలదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసేటటువంటి ఆలోచనలే మనకు గొప్ప పునాది. నీకోసం నువ్వు పాకులాడకుండా నా వాళ్ళు, నా వాళ్ళు అని పాకులాడి చివరికి చూస్తావా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయావు. ఇకనైనా మారు. నీకంటూ ఎవ్వరూ లేరు. నీ కష్టాల్లో తోడుగా ఎవ్వరూ రారు. కేవలం భగవంతుడి యొక్క శక్తి మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నేను నీకు మాటిచ్చాను. అంతకుముందు ఎన్నోసార్లు మంచి మంచి సందేశాలను కూడా వినిపించాను. కానీ నువ్వే నాపై నమ్మకాన్ని పెంచుకోకుండా ఎప్పుడూ అపనమ్మకాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ ఉంటావు. బాబాకు నేను విన్నవించుకున్నాను, ఆ తర్వాత నాకింకేం భయం అని ఎప్పుడైనా అనుకున్నావా? త్వరలోనే నేను నీకు మాటిచ్చిన విధంగా మీ ఇంట్లో చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. నువ్వు కేవలం ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయావు. భగవంతుడు నాకు కష్టాలను ఇచ్చాడు అని మాత్రమే అనుకున్నావు కానీ, భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని మాత్రమే అనుకున్నావు. కానీ నిజానికి భగవంతుడు మిమ్మల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడు అని మాత్రం ఎప్పుడూ మీరు అర్థం చేసుకోలేదు కదూ! అలాగే మిమ్మల్ని శిక్షణ కూడా ఇస్తూ చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. పిలిస్తే పలికేందుకు నేనెప్పుడూ కూడా సదా సిద్ధంగానే ఉంటానుగా. అలాగే నువ్వు తలిస్తే నీ కళ్ళ ముందుకు రానా చెప్పు? తప్పకుండా నా నామాన్ని స్మరిస్తూ, నా రూపాన్ని స్మరణలోకి తెచ్చుకుంటూ, నేను నీతోనే, నీలోనే ఉన్నాను అనేటటువంటి నమ్మకంతో ముందుకు అడుగువేయి. అదే నీ ఆశయానికి గొప్ప ఆయువుపట్టుగా మారి నిన్ను విజయపదంలో నడిపించేలా చేస్తుంది. దీపం ఎప్పుడైనా మాట్లాడటం నువ్వు గమనించావా? దీపం ఎప్పుడూ మాట్లాడదు. కేవలం వెలుగును మాత్రమే ఇస్తుంది. వెలుగును ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా విజేతవు అవ్వబోతున్నావు. మరి విజేతలు కూడా వారు సాధించినటువంటి గెలుపుతోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెబుతారు. రాబోయేటటువంటి రోజుల్లో నీకు వచ్చేటటువంటి గొప్ప శుభవార్తతో నీవు కూడా నలుగురికి నీ గెలుపుతోనే గొప్ప సమాధానం చెప్పబోతున్నావు. ఇది మాత్రం ఈ సాయి నీకు చేస్తున్నటువంటి గొప్ప ప్రమాణం. నాపై ఉన్నటువంటి నిండు నమ్మకంతో నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని పెంచుకుంటావో నీకు వచ్చేటటువంటి విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇది నేను నీకు చెబుతున్నటువంటి కేవలం సందేశం మాత్రమేననుకోవద్దు. నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి ఈ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా నువ్వు స్వీకరిస్తావని నేను నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.